చేసిన బ్రదర్ గాని ప్రేస్లాడ్. నిన్న మనం వాక్యం విన్నాము. మధు బ్రదర్ వచ్చి దేవునిలో భయభక్తి ఉంటే ఎట్లా అని చెప్తున్నారు. ఎట్లా ఉండాలా భయభక్తి, ఎట్లా ఉండాలా దేవుని భయభక్తి అని. అట్లా నేను నిన్న ఒక సాక్షి విన్నాను, రేచల్ సిస్టర్ అని కన్నడలో సిసిహెచ్ టీంలో. వాక్యం విన్నాక నాకు గాని దేవునిలో భయభక్తి ఉంటే మనకి ఏమవుతుంది అని ఈ వాక్యం ద్వారా నాకు చాలా నచ్చిన వాక్యం అయింది. దానికోసం ఈ వాక్యం పంచుకోవాలనున్నాను. 2 రాజులు అధ్యాయము 4 వచనము 1-7. అంతటా ప్రవర్తకల శిష్యులలో ఒకరి భార్యని దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తిగల వాడే ఉండెనని నీతో తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా యొద్దకు ఇద్దరు కుమారులు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చూడండి, ఆమె భర్త ఏం చేస్తా ఉన్నాడు? ఆయన భర్త చనిపోయినాడు. ఆయన భర్త చనిపోతే గాని ఆయన ప్రవక్తలు అంటే దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి చూడండి, ఆయన అప్పు చేసినాడు. ఆయన దేవుని ప్రవక్తలు గాని మనం ఏం చేస్తాము? అప్పులు చేస్తాము, బాధలు ఉంటుంది, చింత ఉంటుంది, అన్ని ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఆయన అప్పులు చేసిపోయినాడు. ఆ కాలంలో ఏమయ్యేదంటే అప్పులు చేసి తల్లిదండ్రులు అప్పులు చేసి ఉంటే ఆ పిల్లల్ని వచ్చి ఆ ధనవంతులు పోయి పిలుచుకొని పోయేది, వాళ్ళని పని చేపించుకునేది. ఆ అప్పులు తీరే వరకు, ఆ అప్పులు తీరినాక పిల్లల్ని ఇడిసేది, అట్లా చేసేవాడు. కానీ ఇక్కడ ఏమంటే ప్రవక్తల పిల్లల్ని దేవుడు అప్పుల పాలు చేయడు, వాళ్ళని వేరే వాళ్ళకి దాసులుగా చేయడని ఈ వాక్యము ద్వారా మనం కనుక్కోగలము. చూడండి, అప్పుడు ఆమె ఏమైంది? ఆమెకేమి, మా భర్త భయభక్తి గలవాడు కదా, కన్నడలో భయభక్తి అని ఉంది. భయభక్తి గలవాడు కదా, నా పిల్లలు వాళ్ళ దగ్గర పోయి దాసులుగా ఉండేది ఆమెకి నచ్చలేదు. దానికోసం ఎలీషా దగ్గర వచ్చి మా ఆయన వచ్చి భయభక్తులుగా ఉన్నవాడు కదా అని, ఎట్లా మా పిల్లలు వచ్చి అక్కడ దాసులుగా ఉండాలా అని ఆమెకి ఒక బాధ, ఒక పట్టింపు. ఆ పట్టింపులో వచ్చి ఆయన దగ్గర అడుగుతుంది. ఆయన దగ్గర ఏం అడుగుతుంది? ఏం చెయ్యాలని అడుగుతుంది. అప్పుడు చూడండి, మొర పెడుతుంది. ఇప్పుడు పిల్లలు పోయి అక్కడ దాసులాగా ఉండిద్దా? ఆమెకి ఇష్టం లేదు, మనకు గాని ఇష్టం లేదు ప్రియులారా. మన పిల్లలు దాసులుగా ఉండేది ఇష్టం లేదు, మన పిల్లలు ఆశీర్వాదం లేక ఉండేది ఇష్టం లేదు. అలాగే ఈమె పోయి మొరపెట్టగా ఎలీషా ఏమంటారు చూడండి, ఎలీషా నా వలన నీకేమి కావాలేను అని అడుగుతారు. అడిగితే నీకేం కావాలా, ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చొప్పునెను. అందుకు ఆమెని, దాసు రాలైన నేను, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. చూడండి ప్రియులారా, ఆమె అంటాడు, మీ ఇంట్లో ఏముంది చెప్పు నాకి అని. ఇంట్లో ఏముందని చెప్తే ఏమీ లేదు, చిన్న కుండలో ఆయిల్ ఉంది, నూనె ఉంది. ఆమె అంటుంది, నా దగ్గర ఏం లేదు, నేను కష్టంలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను అప్పులో ఉన్నాను. నా ఇంటిలో ఉండేది చిన్న ఒక కుండలో నూనె ఉంది. నూనె దేనికి సాదృశ్యము? నూనె ఆశీర్వాదానికి సాదృశ్యము. చూడండి, ఆ నూనె ఉంది దాని దగ్గర. అలాగే దేవుడు మమ్మల్ని గాని నీళ్ళు ఏముంది అని అడుగుతాడు. మేము ప్రార్థన చేసినప్పుడు అంతా నీళ్ళు ఏముందని అడిగే దేవుడు మన దేవుడు. మనము అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీ దగ్గర ఆవగింజంత విశ్వాసం ఉందా? నీ దగ్గర
ఆవగింజంత ఆశీర్వాదం ఉందా? నూనె అంటే ఆశీర్వాదము. కొంచెమే ఉంది. ఆ కాలంలో ఆలివ్ ఆయిలే ఉపయోగించేవాళ్ళు. ఆలివ్ ఆయిల్ చాలా రేట్ ఇప్పుడంతా. కానీ అప్పుడంతా అదే యూజ్ చేసేవాళ్ళు. ఆలివ్ ఆయిల్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఆలివ్ ఆయిల్‌లోనే దేవుడు బ్లెస్సింగ్ చేసేవాడు. అప్పుడు ఆ నూనె కొంచెం నూనె ఉందని ఆమె చెప్పగా, ఆయన చూడండి, దేవుడు మనలో గాని ఎన్నో తూరి దేవుడు ఏం చేస్తాడు, మనలో ఏముందని చూసే దేవుడు మన దేవుడు. మనలో ఏముందని చూసే దేవుడు. విశ్వాసం ఉందా మనలో? ఆ కొంచెం ఆశీర్వాదం ఉనింది. ఆ కొంచెం విశ్వాసం ఉనింది. ఆమె దగ్గర ఏం లేదు. కానీ కొంచెం నూనె. నూనె కుండలో కొంచెమే నూనె ఉందని ఆమె చెప్పింది. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటి ఎరువు పచ్చుకొనుము. చూడండి, ఆమె అంటాడు, నీవు పోయి అక్కపక్కలో ఏం చేయాలా? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర పోయి ఏం చేయాలా? వట్టి పాత్ర, ఏమి లేని పాత్ర తీసుకుని వచ్చి పెట్టుకో అని చెప్తాడు. కానీ చూడండి, ఎరిగి పొరుగు వారంటే ఏమి అంటే, ఎరిగి పొరుగు వాళ్ళ దగ్గర నీవు పోయి సువార్త సారు. ఎరుగు పొరుగు వాళ్ళ దగ్గర పోయి నీవు సువార్త సారితే నీ ఇంటిలో జరిగే అద్భుత కార్యము చూస్తావు. అవును. మనం ఏమనుకుంటాము, మేము సువార్త సారుతున్నాము, మనము భయభక్తి గల ఉన్నాము, కానీ మన ఇంటిలో ఏం జరగటం లేదు కదా. మన ఎరుగు పొరుగు దగ్గర పోయి మనము సువార్త సారుతున్నాం కదా. కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు, మన దేవుడు ప్రియులారా. ఆయన ప్రవక్తల ప్రతి ఒక్క విషయాన్ని చూసే దేవుడు. ఆయన ఎప్పుడు చూసే దేవుడు. ఆయన ఎన్నుకున్నాడంటే మమ్మల్ని వదిలే దేవుడే కాదు. ఇక్కడ చూడండి ఏమైందంటే, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండనని చెప్పెను. ఇప్పుడు చూడండి, ఆ పాత్రలో ఉన్న ప్రతి ఒక్క పాత్రలో కొంచెం కొంచెం నూనె వేసి ఏం చేయాలా? నీవు నీ ఇంటిని గడుపు వేసుకోవాలా, లోపల నుండి తలుపు వేసుకోవాలా. ఆ తలుపు వేసుకొని నీవు లోపల ఉండాలా. చూడండి, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా చేసే అద్భుత కార్యము నీ పిల్లలు గాని చూడాలా. అవునా కదా? నీ పిల్లలు వద్దులే, నీవు లోపల పోయి ఆ నూనె కొంచెం కొంచెం వట్టి పాత్రలో కొంచెం కొంచెం నూనె వేసినాక అద్భుతం అవుతుంది అని దేవుడు ఎలీషా చెప్పలేదు. తలుపు మూసుకొని ఏం చేయాలా? ఆ నూనెను కొంచెం కొంచెం వేయాలా. అలాగే మన జీవితంలో గాని అద్భుతం జరగాలంటే, మన కుటుంబంలో అద్భుతం జరగాలంటే కుటుంబ ప్రార్థన ఉండాల ప్రియులారా. మన కుటుంబ ప్రార్థన ఎంత వరకు చేస్తున్నాము? మా పిల్లల్ని పట్టుకొని, మా పిల్లలు కూర్చొని, మన పిల్లల దగ్గర మనము ఎంత వరకు మనము ప్రార్థన చేస్తున్నాము? కుటుంబ ప్రార్థన ఎంత వరకు ఉంది మా కుటుంబంలో? అలాగే ఇండివిజువల్ ప్రార్థన, తలుపు మూసి మనము ప్రార్థన చేస్తున్నామా? దినాము మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసి మన ఆత్మ శరీరాన్ని ఈ రోజు మనము సిద్ధపరుస్తున్నామా? చూస్తున్నారు దేవుడు. ఎందుకంటే ప్రవక్తల భయభక్తి చూసే దేవుడు. నిన్న మధు బ్రదర్ అన్నారు భయభక్తి ఉండాలని. కానీ ఇక్కడ వచ్చి భయభక్తులు ఉంటే మనము ఏమవుతుంది? భయము భక్తి నిన్న వివరించి చెప్పినాడు బ్రదర్. ఎందుకంటే ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఒకటి దేవుడు అంటాడు, ఒకటి భక్తి, ఒకటి భయం. భయం అనేది మనము తప్పు చేయలేక, పాపం లేక ఉండేది. భక్తి అంటే మనము దేవుళ్ళు ఎంతవరకు భక్తి గల జీవితం జీవిస్తున్నాము, ప్రత్యేకంగా ఇండివిజువల్ గా మనం ఎంతవరకు మన దేవునిలో మనలో బాండింగ్ ఉంది, ఆ బాండింగ్ ఉంది, ఎంత ప్రేమిస్తున్నాము. మనము ఊరికి దేవుని ప్రేమిస్తున్నాము అని మనము ప్రార్థన చేయలేకపోతే, మనం ఉత్త సువార్త సార్త మనము ప్రార్థన ఇండివిజువల్ ప్రేయర్ లేకపోతే మమ్మల్ని మనమే బలహీనంగా చేస్తున్నాము. దేవుళ్ళ మనకి భయం లేకపోతే
మనం పాపం చేస్తా సువార్త సారుతా ఉంటే మనం మమ్మల్ని మనము బలహీనంగా చేస్తున్నాము. మన శరీరానికి బలం లేదు. ఎక్కడో మనం పడిపోతున్నాం. దానికే ఎలీషా చెప్పినాడు, తలుపు మూసి లోపల మీరు నూనె ఏసేది గాని మన పిల్లలు చూడాలా, అద్భుతం చూడాలా. మా తండ్రి సేవ చేసినాడు కాబట్టి, మన తండ్రి భయభక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ పొద్దు ఈ రోజు మన ఇంటిలో ఈ అద్భుతం జరిగిందని ఆ పిల్లలు చూడాలనే తలుపు మూసి లోపల ఆ వట్టి పాత్రలో నూనె అని చెప్పినారు. ఆమె అతని యుద్ధ నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. చూడండి, ఆశీర్వాదం ఇచ్చేసినాడు దేవుడు. వాళ్ళు తలుపు మూసుకొని లోపల పోయి ఆ వట్టి పాత్రలంతా కొంచెం కొంచెం నూనె వేసినారు. అది నిండి పాత్రలంతా ఖాళీ అయిపోయింది. వేరే వాళ్ళ దగ్గర తెచ్చిన ఆ వట్టి పాత్రలంతా నిండిపోయింది. ఆ నిండిపోయినాక ఆటోమేటిక్ ఆ నూనె స్టాప్ అయిపోయింది. ఆమె దైవ జనుడైన అత్యుద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బతుకుకుడిని ఆమెతో చెప్పెను. చూడండి, ఆమె ఏమైంది, పోయి ప్రవర్తతో చెప్పింది, ఇట్లా నీవు చెప్పినట్లు మనం చేసినాము. మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క వట్టి పాత్రలో నూనె నిండిపోయింది. ఆ వట్టి పాత్రలో నూనె నిండిపోయింది అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడు, నీ అప్పంతా తీర్చుకో. ఎంత నూనె అవుతుంది అంత నూనె అమ్మేసి అప్పు తీర్చుకో. ఇంకా నూనె మిగిలింది, ఆ నూనెలో నీ కుటుంబము నడుపుము. ఇంకా నీకు కావాల్సిన అంత అంటే దేవుడు ఎంత అక్కడ ఆశీర్వాదం చేసింటాడు ప్రియులారా, ఎంత ఆశీర్వాదం చేసింటాడు చూడండి. మనం అనుకుంటాము, నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, దేవుని దగ్గర ఎంతగా నేను డీప్ గా ఉన్నాను, దేవుడు నేను ఎంత భయభక్తి గల ఉన్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ అప్పు, ఎందుకు నాకు ఈ రోగాలు, ఎందుకు 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 అని మనకి ఎప్పుడు చూడు ఒక క్వశ్చన్ మార్క్. ఒక రోగం వస్తే ఎందుకప్ప నాకు ఈ రోగం ఇచ్చినావు, మాకు అప్పులు వస్తే ఎందుకప్ప నాకు ఈ అప్పులు ఇచ్చినావు, మన పరిస్థితులు ఏమైనా బాగలేకపోతే అవమానం వస్తే, మనకి నిందలు వస్తే మనకి ఎందుకప్ప ఈ అవమానము, ఎందుకప్ప ఈ నిందలని మనం చూసినప్పుడు ఈ వాక్యం చూడండి, ఆయన ప్రవర్త దేవుని సేవకుడు కాబట్టి ఏమైంది అక్కడ, దేవుడు ఆయన చేసిన ఆ సేవని తలుచుకున్నాడు. ఆయన ఉన్న భయభక్తిని దేవుడు తలుచుకున్నాడు. ఆ భయభక్తి చూసి వాళ్ళ పిల్లల్ని దాసులుగా చేయలేదు దేవుడు. అలాగే మన పిల్లల్ని గాని దాసులుగా ఎప్పుడు చేసే దేవుడు మన దేవుడు కాదు. ఎందుకంటే సేవకుల ఒక్కొక్క భయభక్తిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసి కూర్చొనేది గాని ఒక భయభక్తి, మనము ఎన్నో తూరి నిద్ర చేసుకొని కూర్చోవచ్చు, కానీ మనం ఎప్పుడు నిద్ర లేక మనము హెచ్చరికతో దేవుని దగ్గర ఎంత మొర పెడతామో అంత బ్లెస్సింగ్. భయముతో భక్తితో ఉండేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టము. ఆయన ఎప్పటికైనా లేట్ అవుతే గాని లేటెస్ట్ గా మమ్మల్ని దీవించే దేవుడు. నిజంగా ఎంత దీవిస్తాడంటే, ఆయన వేరే వాళ్ళు చూసి ఈయన ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా అయిపోయినాడు. నిన్న సాక్షి విన్నాము. నిజంగా రేచల్ సిస్టర్ అని ఆమె సాక్షి చెప్తే ఎంత సంతోషం నిన్న అయింది, అంతే దుఃఖమైంది. ఆమె భిక్షము వేడుకొని అందరి దగ్గర పేపర్ కలెక్ట్ చేసుకొని ట్రైన్ లో భిక్షం వేడుకొని ఆమె ఒకరోజు మన సీసీఎం టీంలో గాని సాక్షి చెప్తుంది. కానీ ఆ సాక్షిని వింటా ఉంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం అనుకుంటాం, ఎందుకు ఈ కొరత, ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ రోగము, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ అధైర్యము అని మనం ఎంత బాధపడతాం. కానీ దేవుడు మమ్మల్ని విడిసే దేవుడు కాదు. తన సేవకుల్ని
ఇప్పుడు గాని ఆయన చనిపోతే గాని ఆయన అప్పులు ఉంటే గాని మళ్ళీ దేవుడు అప్పు తీర్చి ఆ పిల్లల్ని వాళ్ళ భార్యని పోషించిన దేవుడు మమ్మల్ని ఇడిచే దేవుడు కాదు. లేట్ అవుతుంది, లేటుగా ఆశీర్వదించవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా మన రోగాల్ని గుణపరుస్తాడు. ఖచ్చితంగా మన బాధల్ని తీసివేస్తాడు. కానీ అన్ని పరిస్థితిని మార్చి దేవుడు మన దేవుడు. ఆమె పోయి ఎలీషా దగ్గర మాట్లాడుకుంటే ఆ పిల్లలు పోయి అక్కడ దాసుల్లాగా ఉండాల్సింది. చూడండి, సేవకుల పిల్లల్ని దేవుడు దాసులుగా పెట్టకూడదని అక్కడ దేవుడు తన ప్రవర్తతో పెద్దగా ఆశీర్వాదంగా ఆ నూనెను, ఎంత నూనెని ఇచ్చినాడంటే అప్పులు తీర్చి మళ్ళీ వాళ్ళంతా ఫ్యామిలీ నడిచినట్లు చేసినాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత ఆశీర్వదించే దేవుడు చూడండి. అలాగే నేను మా ఆడపడుచు కూతురు ఉంది. ఆ కూతురు, మీరు నమ్ముతారో లేదో, చాలా కష్టం, ఆర్థికంగా చాలా ప్రాబ్లం. ఇద్దరు కూతుర్లు వాళ్ళకి. అది గాని నాకు చాలా ఇష్టం ఆ కుటుంబం చూస్తే. అలాంటిది ఆ కుటుంబం ఎందుకు సాక్షిగా చెప్తున్నానంటే, ఆ కుటుంబం నేను పోతే అంత ఇల్లు కారుతా ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నేను ఇంకా జాబ్‌లో చేరలేదు. అప్పుడు పోయి ఎందుకు ఇలాంటి ఇంట్లో ఉన్నారు మీరు, ఎక్కడ వేరే ఇంట్లో పోండి, ఇంత బాధగుందని. చూడండి, ఆ పాప ఎంత భయభక్తి గలదంటే 10థ్‌లో 99% తెచ్చింది. 99% బోర్డులంతా వచ్చింది. ఆంధ్రాలో తన పేరు బోర్డులంతా పెట్టినాడు. అక్కడక్కడ బ్యానర్ అంటిపించినారు. ఎంత మంచి పాప అంటే, ఒకరోజు ఆమె క్యాష్ నేర్చుకుందంట. కానీ క్యాష్ తీసుకొనేకి డబ్బులు లేదు. ఏడ్చుకొని కూర్చుందంట. దేవుడా, నేను నేర్చుకున్నాను, కానీ నేను నేను ఈ క్యాష్ ఇది ప్లే చేయాలా? నాకీ డబ్బులు లేదు కదా! మా తల్లిదండ్రులు బీదవాళ్ళు. మా అమ్మ చూస్తే టైలర్ పని చేస్తుంది. నేను ఎట్లా చేయాలా అని బాధపడతా ఉంటే, మీరు నమ్ముతారో లేదో, మరుసటి రోజు ఒక పాస్టర్ వచ్చి పెద్ద క్యాష్ తెచ్చి, "ఈ క్యాష్ నీవు వాడుకోమ్మా, ఏమో తెలియదు, దేవుడు నా దగ్గర మాట్లాడి నీకు క్యాష్ ఇయ్యాలన్నాడు. దానికి నేను తెచ్చినానని" పొద్దున వచ్చి క్యాష్ ఇచ్చిపోయినారంట. చూడండి, ఆ పాప ఇప్పుడు 22 ఏజ్‌లోనే బ్యాంక్ ఎగ్జామ్ రాసింది. 22 ఏజ్‌లోనే బ్యాంక్ ఎగ్జామ్ వచ్చేసింది ఆమెకి. బ్యాంక్ ఎగ్జామ్ వచ్చి 2 ఇయర్స్‌లోనే మేనేజర్ పోస్ట్ వచ్చి ఇప్పుడు ఆమె ఆఫీసర్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ 20లో మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ప్రేయర్‌లో పెట్టి ఇప్పుడు చేసుకోబోయే పిల్లోడు గాని, ఆహ్, వాళ్ళు గాని, బ్యాంక్‌లో పనిచేసే పిల్లోడు, ఆయన గాని ఆఫీసర్. చూడండి, దేవుడు ఏమి బాడిగ గాని తక్కువ ఇచ్చే ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి వాళ్ళు 50,00,000, 60,00,000 ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారు. దేవుడి బ్లెస్సింగ్ ఎట్లా ఉంటుంది చూడండి. భయభక్తితో ఉంటే చాలు దేవుని దగ్గర. మనం భయభక్తితో పాపం చేయలేక ఉంటే మనము ఎంత దీవిస్తాడు దేవుడంటే దానికి సాటే లేదు ప్రియులారా. మా పరిస్థితి అన్నీ మార్చే దేవుడు. ఆయన అంటాడు, "నీ సేవ వ్యర్థము కాదు. నీ సేవ ఒక్క అడుగు నీవు పెడితే నేను 1000 అడుగు పెట్టి నీ జతలో వచ్చే దేవుడు నేను. నిన్ను ఒంటరిగా ఇడిచే దేవుడే కాదు. నన్ను ఒంటరిగా ఇడిచే దేవుడే కాదు. మన దేవుడు ఎప్పుడు చూసే దేవుడు. మన సేవలంతా చూస్తున్నాడు. మన భయభక్తి చూస్తున్నాడు. మన సాక్షిని చూస్తున్నాడు. మమ్మల్ని ఎప్పుడు భయం వాతావరణంలో, అప్పుల వాతావరణంలో, మనకి వేరే వాళ్ళ దగ్గర అవమానము, నింద నిందల అవుతే గాని దేవుడు మమ్మల్ని ఇడిచే దేవుడు కాదు. ఎందుకంటే మన దేవుడు చాలా ప్రేమించే దేవుడు. ఆయన సేవకుల్ని ఎప్పుడు ఇడిచే దేవుడు కాదు. సేవకుడు చనిపోతే గాని చూడండి, అక్కడ ఏమైంది? ఆ వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని పోషించిన దేవుడు మమ్మల్ని గాని పోషిస్తాడు. మమ్మల్ని గాని దీవిస్తాడు. మమ్మల్ని గాని ఆరోగ్యపరుస్తాడు. మమ్మల్ని గాని అనేక కష్టాల నుంచి తీసే దేవుడు మన దేవుడు. అనేక దుఃఖ భారములో ఉన్న మమ్మల్ని తీసే దేవుడు. మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తుని మంచిగా దీవించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాము. ఎందుకంటే మనము భయభక్తితో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. కానీ ఆ పక్షి ఆరాలంటే, ఆ పక్షి దీవించబడాలంటే ఎలాగా? ఆ పక్షి వచ్చి ఎట్లా పైకి ఆరాలంటే, భక్తి
భయము 2 ఉండాల. ఆ 2 ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని దీవించే దేవుడు, మమ్మల్ని గొప్పగా ఎన్నుకున్న దేవుడు గొప్పగానే దీవిస్తాడు. మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించిన దేవుడు గొప్పగానే కానీ మనం అనుకుంటాము, మన సేవ చేస్తున్నాము, బాధలో ఉన్నాము, మన పరిస్థితి ఏమని. లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్ గాని మమ్మల్ని అందరిని దీవించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే చూడండి, ఎలీషా, ఎలీషా ఆహ్, ఆయన చనిపోతే గాని ఒక అద్భుతం జరిగింది. ఏం చెప్పగలరా ఎవరన్నా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గర కూడా మనిషి బతికాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. చూడండి, మమ్మల్ని అందరూ చూసి ఏమంటారు? వీళ్ళేమో దేవుని ప్రవక్తలు, సువార్థికులు, వీళ్ళు దేవుడి సేవకులు, కానీ వీళ్ళకేమి రోగం వచ్చింది, వీళ్ళకేం కష్టము, వీళ్ళకేమి అప్పు, వీళ్ళకేమి అవమానము, ఎందరో చనిపోతున్నారు, ఎంత సువార్థికులను చంపుతున్నారు, ఏమి అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. చూడండి, ఎలీషా చనిపోతే గాని ఆయన ఎముక తాకి ఒకడు చనిపోయిన వాడు లేచినాడంట. 1 సంవత్సరం అయింది చనిపోయి ఎలీషా. కానీ ఇంకొకడు వచ్చి వాడు శవము అక్కడ పెట్టిపోతే ఈయన ఈయన సమాధిలో ఉండి ఎముక ఆయనకి తగిలి ఆయన జీవించబడినంట. ఎంత గొప్ప విషయం చూడండి. దానికి తన సేవకులు భయభక్తులు ఉంటే మనం బయట నుంచి లోకల్ రీతిగా అందరు రోగాలు ఉన్నట్లే కనపడతాము. కానీ ఆత్మికంగా మనము స్ట్రాంగ్. మన ఎముకలు గాని, మన రక్తం గాని, మన ప్రతి ఒక్క అవయవాల్ని దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన సేవకుల్ని ఇడిచే దేవుడు కాదు మన దేవుడు. ఆయన భయభక్తులు ఉంటే మమ్మల్ని ఇడిచే దేవుడు కాదు. చూడండి, ఎలీషా చనిపోతే గాని ఆ సమాధికి శక్తి ఉన్నింది. ఆయన చనిపోతే గాని ఆయన చేసిన సేవకి శక్తి ఉన్నింది. ఆయన భయభక్తికి శక్తి ఉన్నింది. ఆయన విశ్వాసానికి శక్తి ఉన్నింది. అలాగే దానికోసం దేవుడు ఆయన చనిపోతే గాని ఆ సమాధికి గాని శక్తి ఉన్నిందంటే మమ్మల్ని ఇడిచే దేవుడు కాదు. మమ్మల్ని వదులుకునే దేవుడే కాదు. మమ్మల్ని ఎప్పుడు గాని ప్రేమించే దేవుడు. మా పరిస్థితి ఇప్పుడు ఎలాగో ఉండొచ్చు, కానీ రాబోయే దినాల్లో మన పరిస్థితి గొప్పగా ఆశీర్వదించి దీవించి మమ్మల్ని, మనం ఏ రోగాల్లో ఉంటే గాని అందరూ మమ్మల్ని చిలకరగా చూస్తే గాని దేవుడు చూపులో మనము గొప్పగా ఉండే సేవకులు ప్రియులారా. దానికోసం మనం అంత భయభక్తిలో ఉండి దేవుని దగ్గర అనేక దీవెనగా పొందగలను గాక అని ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.